నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. ప్రస్తుతము వైకుంఠం 2 కంపార్ట్మెంట్లు మరియు నారాయణగిరి షెడ్లు అన్నీయు భక్తులతో పూర్తిగా నిండి ఉన్నది. కావున రేపు ఉదయం స్వామివారి అభిషేకం ఉన్నందున భక్తులు ఏసీ హాల్స్ నందు విశ్రాంతి తీసుకుని ఉదయం 10 గంటలకు క్యూ లైన్ లోనికి ప్రవేశించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. తిరుమల కొండపైన భక్తుల రద్దీ పూర్తిగా పెరిగిపోయింది. ఈ రోజు జనవరి 2వ తారీఖున సాయంత్రము 3:30 సంబంధించిన ఒక టీటీడీ నుంచి అనౌన్స్మెంట్ అయితే రావటం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ ముందు మీకు వినిపిస్తాను. వారు ఏం చెప్పారో, భక్తుల రద్దీ ఎలా ఉందో, కంపార్ట్మెంట్ లో ఎలా నిండిపోయారో భక్తులందరూ ఒక్కసారి మీరు వినండి. నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. ప్రస్తుతము వైకుంఠం 2 కంపార్ట్మెంట్లు మరియు నారాయణగిరి షెడ్లు అన్నీయు భక్తులతో పూర్తిగా నిండి ఉన్నది. కావున రేపు ఉదయం స్వామివారి అభిషేకం ఉన్నందున భక్తులు ఏసీ హాల్స్ నందు విశ్రాంతి తీసుకుని ఉదయం 10 గంటలకు క్యూ లైన్ లోనికి ప్రవేశించవలసిందిగా కోరుతున్నాము. విన్నారు కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. భక్తుల రద్దీ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. కంపార్ట్మెంట్లో వైకుంఠం వ్యూ కాంప్లెక్స్ 2 కంపార్ట్మెంట్లను అలాగే నారాయణగిరి షెడ్లో కూడా భక్తులు నిండిపోయారు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోండి. ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత కూడా మీరు ఈ రోజు వచ్చే వాళ్ళు దయచేసి రేపు రావడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఈ రోజు వచ్చినా కూడా మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి కూడా అసలు ముందు కంపార్ట్మెంట్లతో భక్తులతో నిండిపోయారు. బయట క్యూ లైన్లో ఉండాల్సిందే. దయచేసి విషయం మీరంతా తెలుసుకోండి. రేపు ఉదయం అభిషేకం తర్వాత తిరిగి ఎవరైనా వస్తే మీకు టోకెన్లు ఇచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళ మాటల ప్రకారము ఈ రోజు టోకెన్లు అయిపోయాయి, రేపటికి సంబంధించిన టోకెన్లు ఫుల్గా అయిపోయాయి. మనం అర్థం చేసుకోవాలా. టోకెన్ అంటే ఏదో సర్వదర్శనం టోకెన్ అనుకుంటున్నారు, అలా కాదు. ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఖచ్చితంగా మన ఫేస్ స్కాన్ చేసుకొని మనకు టోకెన్ ఇస్తారు, డేటు టైము ఇస్తారు. ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళకైతే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ప్రస్తుతం అయితే ఇది వైకుంఠ ఏకాదశికి సంబంధించి పూర్తి వివరాలు. ప్రస్తుతము ఈ రోజు క్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళకే 24 గంటలు పట్టొచ్చు అని మనకు వస్తున్న సమాచారము. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఒకరు కూడా ఉదయము 10 గంటల సమయానికి వాళ్ళైతే బయటికి రావడం జరిగింది. మరొకరైతే ఇందాక మధ్యాహ్నం 2 గంటలకి అలా బయటికి రావడం జరిగింది. వాళ్ళు నిన్న క్యూ లైన్లోకి వెళ్ళారు. దయచేసి నిన్న వెళ్ళిన వాళ్ళకే 10 గంటలు పడుతుంది. ఈ రోజు వెళ్ళిన వాళ్ళకైతే మీరు 24 గంటలు పూర్తిగా పట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు 2వ తారీఖు, రేపు 3వ తారీఖు వచ్చేవాళ్ళు ఎట్లయినా కానీ మీకు దర్శనం అయితే వచ్చేవాళ్ళు, ఉన్నవాళ్ళు కాదు, వచ్చే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఉన్న వాళ్ళు అంటారా, ఎలాగో రేపు రాత్రికల్లా బయటపడతారు. కానీ వచ్చే వాళ్ళకైతే అసలు ఇప్పుడు మీరు క్యూ లైన్లోకి వెళ్ళినా కూడా వేస్టే. మీకు టోకెను ఎల్లుండికి ఇస్తారు. అర్థమవుతుందా? ఎల్లుండికి 4వ తారీఖు ఇస్తారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అసలు రద్దీ ఎలా ఉంది, ఆ ఫ్రీ క్యూ లైన్ ఎలా ఉందో మన వాట్సాప్, టెలిగ్రాము, ఆర్తి ఛానల్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తా, చూడండి. ఓకేనా? ఇది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. దయచేసి మీరు లైక్ చేసి, ఈ సమయాన నేను మీకోసము ఈ వీడియో చేసినందుకు దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడున్న వాళ్ళకి కంపార్ట్మెంట్లో కూర్చోడానికి ఉన్నవారు ఓకే, మిగతా వాళ్ళంతా క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిందే, చేసేది ఏమీ లేదు. అర్థమవుతుంది కదా? మరి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ వెంటనే మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.